అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు ద బీస్ట్, ఆయన జర్నీ చేసే హెలికాప్టర్ మెరైన్ 1, ప్రెసిడెంట్ ప్రయాణించే విమానం ఎయిర్ ఫోర్స్ 1. దేనికది ప్రత్యేకం? శత్రు దుర్భేద్యం. బుల్లెట్ల వర్షం కురిసినా చెక్కు చెదరవు, బాంబులు పేల్చినా బద్దలు కావు. త్వరలో రాబోయే అధ్యక్షుడి కోసం మరింత సెక్యూరిటీ, కొత్త విమానం కోసం కసరత్తు, రహస్యంగా తయారవుతున్న సరికొత్త బీస్ట్ మిస్టర్ బీస్ట్. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికా ప్రెసిడెంట్ కళ్ళెర్ర చేస్తే దేశాల తలరాతలే మారిపోతాయి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. తమకు ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ అడుగు పెడతాడు, కర్ర పెత్తనం చెలాయిస్తాడు. అందుకే అమెరికాకి ప్రపంచంలో మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతే మంది ఉన్నారు. అలాంటి శత్రువుల బారి నుంచి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆయన్ని అనుక్షణం కాపాడుతూ ఉంటారు. త్వరలో రాబోయే కొత్త అధ్యక్షుడి కోసం సరికొత్త హంగులతో బాంబ్ ప్రూఫ్ కార్ తయారు చేస్తున్నారు. సరికొత్త ఎయిర్ ఫోర్స్ 1 తయారీకి ఆర్డర్ ఇచ్చారు. తాము చెప్పిందే వేదమంటోంది అమెరికా. ఏ దేశము ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఎవరైనా ఎదిరిస్తే నయానో భయానో బెదిరించి దారికి తెచ్చుకుంటుంది. తమ ఈగోను దెబ్బతీసిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి వెంటాడి ఖతం చేస్తామంటోంది. అందుకే అమెరికాకు ప్రపంచమంతా శత్రువులే. యుఎస్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికితే ఏసేద్దామని చూసే ప్రత్యర్థులు ఎంతో మంది ఉన్నారు. అందుకే తమ ప్రెసిడెంట్ మీద ఈగ వాలనివ్వకుండా కాపలా కాస్తుంటారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. వైట్ హౌస్ నుంచి ప్రెసిడెంట్ బయటకు వచ్చాడంటే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అసలు వాళ్ళు ఓకే చెప్పకుండా ఆయన కాలు కూడా కదపడు. ఎందుకంటే ప్రపంచానికే పెద్దన్న లాంటి అధ్యక్షుడికి ఏవైనా అయితే అది చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వాలనుకోరు. ఏ విషయంలోనూ రాజీ పడరు. యుఎస్ ప్రెసిడెంట్ కోసం అన్ని హంగులతో కూడిన ఓ కారు సదా సిద్ధంగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఈ కారులోనే వెళ్తాడు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ కారులోనే వెళ్లాడు. ప్రెసిడెంట్ కంటే ముందుగానే ఈ కారును సెక్యూరిటీ అధికారులు ఆయన పర్యటించబోయే దేశానికి తరలిస్తారు. ప్రెసిడెంట్స్ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కారును ది బీస్ట్ అని వ్యవహరిస్తారు. ఈ కారులో ప్రయాణిస్తూనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యమైన అధికారులు, కొలీగ్స్తో ఆయన చర్చించవచ్చు. జనరల్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన క్యాడిలాక్ మోడల్ కార్ ఇది. 7 ప్రయాణించేలా ఈ కారును తయారు చేశారు. ముందు 2, వెనుక ప్రెసిడెంట్, ఆయనకు ఎదురుగా మరో 3 కూర్చోవచ్చు. ఈ అత్యంత సురక్షితమైన అధునాతనమైన వాహనాన్ని జనరల్ మోటార్స్ తయారు చేసింది. ఇది భద్రత పరంగా అత్యంత సురక్షితమైనది, సాంకేతిక పరిజ్ఞానం పరంగా అధునాతనమైనది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ క్యాడిలాక్ బ్రాండ్ కి చెందినది. శత్రువు దాడి నుంచి ప్రెసిడెంట్ ను రక్షించేలా ఈ కారును తయారు చేశారు. 8 అంగుళాల మందం బాడీ, 5 అంగుళాల మందం బుల్లెట్ ప్రూఫ్ విండోలతో బీస్ట్ అత్యంత పటిష్టంగా ఉంటుంది. 18 అడుగుల పొడవు, 7.5 టన్నుల బరువు కలిగిన ఈ కారు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
బుల్లెట్ ప్రూఫ్ పెట్రోల్ ట్యాంక్ దీనికి ప్రత్యేక రక్షణనిస్తుంది. ప్రత్యేకమైన ఫోమ్తో ఈ ట్యాంక్ను సీల్ చేస్తారు. ఒకవేళ కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా పేలిపోయే అవకాశం ఉండదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిక్రూట్ చేసుకున్న సీక్రెట్ ఏజెంటే ఈ కారుకు డ్రైవర్గా ఉంటాడు. ఇందులో జీపీఎస్ సిస్టంతో పాటు రాత్రి సమయంలో పనిచేసే ప్రత్యేక కెమెరా, ఐ గ్యాస్ కూడా ఏర్పాటు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కారు కాదు, యుద్ధ ట్యాంక్. స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్ తో దీన్ని తయారు చేశారు. రాకెట్ లాంచర్తో దాడి జరిగినా ఇది చెక్కు చెదరదు. జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా ఈ కారులో అందుబాటులో ఉంటుంది. బీస్ట్ చేజిస్ 5 అంగుళాల మందం కలిగి ఉండటం వల్ల ల్యాండ్ మైన్ తో పేల్చినా కారు తొనకదు, బెనకదు. కారు ముందు అద్దాలు అత్యంత దృఢమైనవి కావడం వల్ల తుపాకీ గుళ్ళు తగిలినా అద్దం పగలదు. శత్రువుల మీద దాడి చేయడానికి వీలుగా ఈ కారులో షాట్ గన్, టియర్ గ్యాస్ కెనాన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి ఉగ్ర దాడుల నుంచైనా అమెరికా అధ్యక్షుడికి బీస్ట్ పూర్తి రక్షణనిస్తుంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు గాయపడ్డా ఆయనను రక్షించేందుకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కారు ముందు భాగంలో అమెరికా అధ్యక్షుడు బ్లడ్ గ్రూప్ కి చెందిన రక్తం, వెనుక భాగంలో ఆక్సిజన్ సప్లై లాంటివి ఏర్పాటు చేశారు. ఇన్ని హంగులు ఉన్న ఈ కార్ లీటర్ పెట్రోలుకు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించే ది బీస్ట్ కి సాటి రాగల కార్ ప్రపంచంలో మరేదీ లేదు. అయితే ఇప్పుడు ఈ బీస్ట్ ని మించిన కార్ ఒకటి రహస్యంగా మెరుగులు దిద్దుకుంటోంది. రాబోయే కొత్త ప్రెసిడెంట్ కోసం మరిన్ని హంగులతో మరింత పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కొత్త కార్ ని మూడో కంటికి తెలియకుండా తయారు చేస్తున్నారు అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ కార్ ని బయటికి తీసుకొస్తారు. రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టుపక్కల హ్యాండ్ గ్రెనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ ద్వారాలు తెరుచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ప్రమాదంలో గాయపడిన అధ్యక్షుడికి అత్యవసరంగా రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కారులో అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా స్టోర్ చేసి ఉంచుతారు. సుమారు 3 టన్నుల బరువు ఉండే ఈ నలుపు రంగు క్యాడిలాక్ కారుకు ఏదైనా ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు వెనుక సీటులో కూర్చుని ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. ల్యాప్టాప్, వైర్లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్ హౌస్ కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. బరాక్ ఒబామాకు అమెరికా సర్కార్ కేటాయించిన పొడవాటి అధ్యక్ష కారు మాదిరిగానే ఓ అధునాతన బస్సును కూడా కేటాయించడం జరిగింది. ఈ బస్సు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ బస్సులో ఓ మీటింగ్ రూమ్, ఒక రెస్ట్ రూమ్, బ్లడ్ బ్యాంక్, ఆహారాన్ని అందించేందుకు చిన్నపాటి ప్యాంట్రీ వంటి ఎన్నో వసతులు ఉన్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ బస్సు కూడా ఒబామా వాడే కారు మాదిరిగానే బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్,
కెమికల్ అటాక్ ప్రూఫ్, పంక్చర్ ప్రూఫ్ టైర్లతో అధ్యక్షుడిని అత్యంత భద్రంగా రక్షిస్తుంది. ఈ బస్సును కెనడాకు చెందిన మోటార్ కోచ్ బిల్డర్ ప్రెవోస్ట్ కంపెనీ రూపొందించగా ఇందులోని ఇంటీరియర్లను నాష్విల్లేకు చెందిన హెమ్ఫిల్ బ్రదర్స్ కో డిజైన్ చేసింది. ఈ బస్సు ధర సుమారు 5 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే బాంబ్ ప్రూఫ్ క్యాడిలాక్ లిమోసిన్ వాహనం బీస్ట్ కు సంబంధించిన కొత్త వర్షన్ కు రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బరాక్ ఒబామా స్థానంలో వచ్చే కొత్త అధ్యక్షుడి కోసం దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త కారును తయారు చేసే ప్రక్రియను అమెరికా అంతర్గత భద్రతా విభాగం 2013 నుంచే ప్రారంభించింది. పరిసరాల్లో కలిసిపోయే ప్రోటోటైప్ కారుకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రస్తుతం వాడకంలో ఉన్న క్యాడిలాక్ సెడాన్ ను ఇది పోలి ఉంది. పరిణామంలో కూడా ఆ స్థాయిలోనే ఉంది. అయితే కొత్త వాహనంలో మరిన్ని రక్షణ ఏర్పాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ కారు తయారీ కోసం జనరల్ మోటార్స్ కు 3 కాంట్రాక్టర్లను ఇచ్చారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారుల వద్ద ఇప్పటికే ఇలాంటి లిమోసిన్ టైపు కార్లు 12 ఉన్నాయి. వీటిని వాషింగ్టన్ లో ఉంచుతారు. అమెరికా అధ్యక్షుడి విదేశీ పర్యటనల కోసం వీటిలో ఒక కారును ఆయా దేశాలకు కూడా చేరవేస్తారు. ఈ కారు ఖరీదు ఎంతన్నది కూడా గోప్యంగా ఉంచారు. కొత్త అధ్యక్షుడు 2017 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున ఈ కొత్త దుర్భేద్యమైన కారును ప్రపంచానికి పరిచయం చేస్తారు. మెరైన్ 1 యుఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించే హెలికాప్టర్ ని ఈ పేరుతోనే సంబోధిస్తారు. కారులో వెళ్లలేని చోటికి ఆయన ఈ హెలికాప్టర్లో వెళ్తాడు. చూడ్డానికి సాధారణ హెలికాప్టర్ లాగానే కనిపిస్తుంది. కానీ దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. శత్రువుల దాడి నుంచి ప్రెసిడెంట్ ని సురక్షితంగా కాపాడుతూ ఆయన్ని క్షేమంగా గమ్యం చేర్చడంలో దీన్ని మించిన హెలికాప్టర్ మరేదీ లేదు. విదేశీ పర్యటనల కోసం యుఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని పిలుస్తారు. అదేవిధంగా ఆయన ఉపయోగించే హెలికాప్టర్ను మెరైన్ 1 అని అంటారు. ఎయిర్ ఫోర్స్ 1 కంటే అత్యంత సురక్షితమైన రవాణా సాధనం ఈ మెరైన్ 1. వైట్ హౌస్ లో ఉన్న లాన్లోనే ఈ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అమెరికా అధ్యక్షుడు విదేశీ ప్రయాణాలకు బయలుదేరే ముందు వైట్ హౌస్ నుంచి ఎయిర్ ఫోర్స్ బేస్ కు ఈ మెరైన్ 1లోనే వెళ్లారు. ప్రెసిడెంట్ ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే వీటిని మెరైన్ 1 అని పిలుస్తారు. మిగతా సమయాల్లో మాత్రం వీటిని VH-60N అనే పేర్కొంటారు. (1957లో ఐసన్ హోవర్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆయన కోరిక మేరకు మెరైన్ 1కు రూపకల్పన చేశారు. ఆ తరువాత వాటిని సమయానుకూలంగా అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. 1989 నుంచి VH-60N మోడల్ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఒకేలా కనిపించే 5 హెలికాప్టర్లు ప్రెసిడెంట్ సేవల కోసం సదా సిద్ధంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎందులో వెళ్లారో చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచుతారు. ప్రెసిడెంట్ మెరైన్ 1లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ హెలికాప్టర్ల ప్రయాణ మార్గాన్ని, ప్రెసిడెంట్ రక్షణ బాధ్యతలను వర్జీనియాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ నుంచి 800 మంది మెరైన్స్ పర్యవేక్షిస్తూ ఉంటారు. కారులో ప్రయాణించడం కంటే కూడా మెరైన్ 1లో ప్రయాణించడమే రక్షణ పరంగా, పర్యావరణ పరంగా, ఖర్చు పరంగా చాలా చీప్ అని భావిస్తారు సెక్యూరిటీ అధికారులు. యుఎస్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నప్పుడు మెరైన్ 1ను దానిలాగే ఉన్న మరో 4 హెలికాప్టర్లు అనుసరిస్తూ ఉంటాయి. తరచుగా ఇవి ఆకాశంలోనే తమ పొజిషన్స్ అటూ ఇటూ మారుస్తూ ఉంటాయి. నేలపై నుంచి గమనించే శత్రువులకు
ప్రెసిడెంట్ ఎందులో ఉన్నాడో తెలియకుండా ఉండేందుకు సెక్యూరిటీ ఏజెంట్స్ చేసిన ఏర్పాటు ఇది. 64 ఫీట్ల పొడవుతో 14 మంది ప్యాసింజర్లను ఎక్కించుకుని శత్రువుల రాడార్లను కన్ఫ్యూజ్ చేసి వారికి అందకుండా దూసుకుపోతుంది ఈ హెలికాప్టర్. ఇందులో ప్రయాణిస్తూ ప్రెసిడెంట్ తన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు. హెలికాప్టర్లో చిన్న సైజు కిచెన్, టాయిలెట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ విదేశీ పర్యటనకు బయలుదేరడానికి ముందుగానే మెరైన్ 1 హెలికాప్టర్లను ప్రత్యేక విమానంలో ఆయన పర్యటించబోయే దేశానికి తరలిస్తారు. అక్కడ ఆయన వీటిలో తప్ప మరే విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ ప్రయాణం చెయ్యరు. ఒకదానిలో అధ్యక్షుడు ఉంటే మిగతా వాటిల్లో మంత్రులు, అధికారులు వెళతారు. ప్రెసిడెంట్ కాకుండా వైస్ ప్రెసిడెంట్ ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తే అప్పుడు వీటిని మెరైన్ 2 అంటారు. ఇన్ని హంగులతో ఏమాత్రం పొరపాట్లకు అవకాశం లేని విధంగా తయారు చేసిన ఈ హెలికాప్టర్ ఒకే ఒకసారి మొరాయించింది. 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన ప్రెస్ సెక్రటరీతో పాటు మెరైన్ 1లోకి ఎక్కి కూర్చున్నాడు. కానీ పైలట్లు ఎంత ప్రయత్నించినా ఇంజన్ స్టార్ట్ కాలేదు. దాంతో ఆయన కిందకు దిగి మరో వాహనంలో వైట్ హౌస్ కు వెళ్లిపోయారు. ఒబామా పదవీ కాలం దగ్గర పడింది. త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. రాబోయే అధ్యక్షుడి కోసం కొత్త కార్, కొత్త హెలికాప్టరే కాదు, ఆయన ప్రయాణించే విమానాన్ని కూడా సరికొత్తగా తయారు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. యుఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని పిలుస్తారు. దాని ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. యుఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించేందుకు బీస్ట్ ఉంది. కాస్త దూర ప్రయాణాలైతే హెలికాప్టర్ ఉంది. మరి విదేశీ పర్యటనలకు వెళ్తే అందుకోసం ఎయిర్ ఫోర్స్ 1 రెడీగా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఈ అధునాతన విమానంలోనే ప్రయాణం చేస్తాడు. ఎయిర్ ఫోర్స్ 1లో సకల సౌకర్యాలు అమర్చారు. అందుకే దీన్ని ఎగిరే వైట్ హౌస్ అని అంటారు. ప్రెసిడెంట్ ఈ విమానంలోకి అడుగు పెట్టగానే దీన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని పిలుస్తారు. విమానంలోని క్రూ, ఇతర ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఒకేలా కనిపించే 2 విమానాలు అధ్యక్షుడి ప్రయాణ అవసరాల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అగ్రరాజ్యపు అధినేత ఆకాశయానంలో ఉన్నప్పుడు ఆయనకు ఇదే ఆఫీస్, ఇదే ఇల్లు. విమానాన్ని 3 అంచెల్లో వివిధ భాగాలుగా విభజించారు. ప్రెసిడెంట్ కోసం విశాలమైన ఆఫీస్ గది, బాత్రూమ్, కాన్ఫరెన్స్ రూమ్ తో కూడిన ఎక్స్టెన్సివ్ స్యూట్ ఉంటుంది. ఆయన కోసం ప్రత్యేకంగా బాత్రూమ్, జిమ్ కూడా ఉంటాయి. అధ్యక్షుడితో పాటు ప్రయాణించే సీనియర్ అడ్వైజర్స్, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి వేర్వేరుగా క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న వంటశాలలో ఒకసారి 1000 మందికి వండి వడ్డించగల సరుకులు రెడీగా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ తో కూడిన ఒక మెడికల్ స్యూట్ కూడా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ 1లో ఎల్లప్పుడూ ఒక డాక్టర్ కూడా ప్రెసిడెంట్ టీంతో పాటు ప్రయాణిస్తాడు. శత్రువుల రాడార్లను జామ్ చేయగల సత్తా ఎయిర్ ఫోర్స్ 1కి ఉంది. ఈ విమానంలో ప్రయాణిస్తూ అధ్యక్షుడు మీట నొక్కితే చాలు, ఎక్కడ కావాలంటే అక్కడ బాంబుల వర్షం కురుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విమానంలో ప్రయాణిస్తూనే ఆయన అమెరికాని పాలిస్తాడు. కావాలనుకుంటే యుద్ధమూ చేస్తాడు. అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటే నేల మీదకి రాకుండా ఏకధాటిగా ఈ విమానంలోనే ఎన్ని రోజులైనా ప్రయాణించగలడు. 2,03,000 లీటర్ల ఇంధనంతో దీన్ని ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఇది సగం ప్రపంచం చుట్టి వస్తుంది. ఎయిర్ ఫోర్స్ 1లో అడ్వాన్స్డ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ సహాయంతో అత్యవసర పరిస్థితిలో ఇది మొబైల్ కమాండ్ సెంటర్ గా మారిపోతుంది. అలాంటప్పుడు ఈ విమానంలో నుంచే ప్రెసిడెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాడు. ఆకాశంలో ప్రయాణిస్తూనే ఇంధనం నింపుకునే సౌకర్యం కూడా ఎయిర్ ఫోర్స్ 1కి ఉంది. 4 ఇంజన్లతో పనిచేసే ఎయిర్ ఫోర్స్ 1 45,000 అడుగుల ఎత్తున గంటకు 600 నుంచి 700 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానంలో 85 టెలిఫోన్ లైన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
2-వే రేడియోలు, ఫ్యాక్స్ మెషిన్స్, కంప్యూటర్స్, 19 టెలివిజన్స్ అమర్చారు. భూమి నుంచి కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఈ విమానం నుంచి ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడికి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. 70 మంది ప్యాసింజర్లు, 26 మంది సిబ్బంది ఈ విమానంలో ప్రయాణిస్తారు. సిబ్బందిగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లే ఉంటారు. బోయింగ్ 747-200B సిరీస్ కి చెందిన ఈ ఫ్లైట్ ని ప్రెసిడెంట్ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేశారు. ఇలాంటివి 2 విమానాలున్నాయి. ఈ రెండిట్లో అధ్యక్షుడు దేన్నైనా వాడుకోవచ్చు. ఏ ప్రమాదం జరిగినా తప్పించుకోవడానికి ఇందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ 1 ని మరే యుద్ధ విమానం చేజ్ చేసినా దానిపై మిసైల్ దాడి జరిగిన శాటిలైట్ రాడార్ టెక్నాలజీ ద్వారా ఎయిర్ ఫోర్స్ 1 వెంటనే పసిగట్టేస్తుంది. ఈ ఎగిరే శ్వేత సౌధానికి పెద్ద చరిత్రే ఉంది. 1945లో అప్పటి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మొదటిసారిగా ప్రత్యేక విమానంలో ప్రయాణం చేశారు. తర్వాతి కాలంలో దీనికి మరింత మెరుగులు దిద్దారు. 1959లో ఎయిర్ ఫోర్స్ 1 అనే పేరుతో వ్యవహరించడం మొదలుపెట్టారు. నంబర్ లేకుండా కేవలం పేరుతో పిలిచే విమానం ఇదొక్కటే. 1985లో బోయింగ్ 747-200B మోడల్ విమానాలను వాడడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 11న అమెరికా ప్యాసింజర్ విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ట్విన్ టవర్స్ ని కూల్చేశారు. 2 విమానాలు టవర్స్ మీదకి వెళ్తే ఒక విమానం మాత్రం జార్జ్ బుష్ లక్ష్యంగా దూసుకుపోయింది. ఆ సమయంలో ఎయిర్ ఫోర్స్ 1 మొబైల్ బంకర్ గా మారిపోయింది. ఓ స్కూల్ ప్రోగ్రామ్ లో ఉన్న జార్జ్ బుష్ ని ఎక్కించుకున్న ఎయిర్ ఫోర్స్ 1 మెక్సికో వైపు వెళ్లి అక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ లో విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఉపయోగిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 ని మరింత సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్టంగా తీర్చిదిద్దేందుకు డిఫెన్స్ డిపార్ట్మెంట్ నడుం బిగించింది. ఇందుకోసం బోయింగ్ సంస్థతో రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తొలిదశ కాంట్రాక్ట్ ని కుదుర్చుకుంది. దీని విలువ దాదాపు 174 కోట్లు. ప్రస్తుతం అధ్యక్షుడి ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్న 747-200 డబుల్ డెక్కర్ విమానాలు 1990లో అందుబాటులోకి వచ్చాయి.